ఒక మాట అయితే చెప్పాలని ఆశపడుతున్నాను. మన చుట్టూ ఉన్నవారు మనకంటే తక్కువగా ఉన్నారని, లేదంటే వాళ్ళకి ఏమీ కలిగి లేరు, వాళ్ళు మన కింద బానిసత్వంగా మన పనిలోకి వస్తున్నారు, లేదంటే మనల్ని సహాయం అడగడానికి వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఎప్పుడూ కూడా హేళనగా చూడకూడదు. ఎందుకంటే ఎవడి స్థితి ఎప్పుడు ఎలా మారుతుందో నా చేతిలో లేదు. ఎవడు ఎప్పుడు ఏ దీన స్థితిలోకి రావాలో, ఎవడు ఎప్పుడు ఎలాంటి హెచ్చింపు స్థితిలోకి రావాలో చూసేవాడు దేవుడు. అంతేకాని ఆ ఆలోచన లేకుండా చాలామంది ఏం చేస్తారంటే, నేను కాబట్టి వీడిని నా కింద పెట్టుకున్నాను, వీడు నా కింద బానిసలా ఉంటున్నాడు, నా సహాయం కోరి వచ్చాడు, నేను కాబట్టి చేయగలను, వీడు తక్కువవాడుగా ఉన్నాడు, నేను హెచ్చు స్థితిలో ఉన్నానని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా అనుకోవద్దు. అది నేను చెప్పేది. వాడికి మనసు ఉంటుంది, వాడికి అనిపిస్తుంది, నేను కూడా ఇలా జీవిస్తే బాగుండు, ఒక రేంజ్లో వెళితే బాగుండు అని అనిపిస్తుంది. వాడి మనసులో మాట అర్థం చేసుకోకుండా ఎదుటి వ్యక్తిని గాయపరిచే విధంగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా నన్ను చూసేవాడు దేవుడు ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఒకనాడు ఎవరికి ఎప్పుడు ఎటువంటి స్థితి తీసుకురావాలో చూసేది. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజుని ప్రతి పరిస్థితిని కూడా తారుమారు చేసే దేవుడు ఉన్నాడు. ఇది ఎప్పుడు కూడా నేను మర్చిపోకుండా తగిన కాలంలో ప్రతి ఒక్కడిని కూడా సరిచేసేవాడు దేవుడు. ఈరోజు నువ్వు బాగోవచ్చు, రేపొద్దు నేను బాగోవచ్చు. దృష్టిలో పెట్టుకుని వెళ్తే బాగుంటుందని భావిస్తాను.